వేదాయపాలెం సిఐ శ్రీనివాసరావును సస్పెండ్ చేయాలని నెల్లూరు అంబేద్కర్ భవనంలో దళిత సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దళిత మహిళను సివిల్ కేసులో స్టేషన్ కు పిలిపించి కొట్టారని ఎస్పీకి, కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఇంకా చర్యలు తీసుకోలేదని అంబేద్కర్ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రేపు ఎస్పీ స్పెషల్ గ్రీవెన్స్ లో కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తామని, అప్పటికి చర్యలు తీసుకోకపోతే ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని దళిత సంఘం నాయకులు తెలిపారు. వేదాయపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎంపేటి కరుణమ్మ అనే దళిత వృద్ధ మహిళ ఆమెని యాదాయపాలెం సిఐ గారు ఒక సివిల్ కేసులో ఆమెను పిలవడంపించి ఒక 65 సంవత్సరాల మహిళను కూడా చూడకుండా ఆమెను కొట్టడం జరిగింది. ఆ విషయాన్ని గత 20-25 రోజుల నుంచి కూడా సిఐ గారి మీద యాక్షన్ తీసుకోవాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో మొన్న ప్రెస్ మీట్ చేయడం జరిగింది. అదేవిధంగా పీజీఆర్ఎస్లో కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్పీ గారు పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ఆ మహిళకి న్యాయం జరగలా, ఆ సిఐ గారి మీద యాక్షన్ తీసుకోవాలా. ఇది చాలా దుర్మార్గమైన విషయంగా భావిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీని అధికారంలో దళితులు ఓట్లు వేసుకొని తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చింది మా దళితుల మీద దాడులు చేయడానికి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దళితుల మీద దాడులు చేసి ఈరోజు 11 సీట్లు ఇంట్లో కూర్చొని ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల అభివృద్ధి కోసం, దళితుల సంక్షేమం కోసం అనేక విధాలుగా పాటుపడుతున్న తెలుగుదేశం పార్టీకి దళితులందరూ కూడా ఎప్పుడూ గుర్తుండే పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ యాదాయపాలెం సిఐ గారిని తీసుకొచ్చి మా దళితుల మీద దాడి చేసేదానికి యాదాయపాలెం గారి సిఐ గారిని తీసుకొచ్చినట్టుగా ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే ఎంపేటి కరుణమ్మ అనే మహిళే కాదు, చాలామంది మహిళల్ని, మాదిగ మహిళల్ని, మాల మహిళల్ని, యానాది మహిళల్ని కూడా వాళ్ళ మీద ఒక కంప్లైంట్ కానీ ఇస్తే ఉదయాన్నే 6 గంటలకు తీసుకొచ్చి ఆడు కూర్చోబెట్టేస్తారు స్టేషన్లో. రాత్రి 10-11 దాకా వాళ్ళని వదలడం. అది వాస్తవాలా కాదా దాని మీద ఎంక్వైరీ చేసే ప్రసక్తే లేదు. దళితుల మీద కానీ ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కూడా ముందు పోయి తీసుకొచ్చేయండి. ఆడున్నా కూడా వాళ్ళు బాత్రూంలో ఉన్నా కూడా తీసుకొచ్చేయండి. తీసుకొచ్చి ఉదయాన్నే 6 గంటలకు కూర్చోబెట్టేస్తారు. 10-11 దాకా కూడా ఈరోజు ఆ మహిళలను కానీ ఎస్సీ ఎస్టీలను కానీ గుడ్డులను బాధినట్టు బాధుతున్నారు యాదాయపాలెం స్టేషన్లో. అది చాలా దుర్మార్గంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకొచ్చింది మా దళితుల మీద దాడి చేయడానికి కాదు. ఈరోజు యాదాయపాలెం సిఐ గారు నెల్లూరు గౌరవ ఎస్పీ గారు నెల్లూరుకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ చాలా కంట్రోల్గా ఉంది. ఈరోజు ఇళ్లల్లో కూడా ప్రశాంతంగా దొంగతనాలు కానీ, ఈవ్టేజింగ్ కానీ, ఈ బంగాకు గంజాయి కానీ ఎక్కడా కూడా మేడం గారు వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా నెల్లూరు ప్రజలు చాలా హ్యాపీగా సంతోషిస్తున్నారు. కానీ నెల్లూరు జిల్లాలో ఉండే మండలాలు కానీ, మున్సిపాలిటీ సిఐలు కానీ ఎక్కడా కూడా యాదాయపాలెం సిఐ గారు ప్రవర్తించిన అంటూ ఏ పోలీసు కూడా ప్రవర్తించిన సందర్భాలు లేవని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దళిత నాయకులందరితో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ ప్రత్యేక పీజీఆర్ఎస్ రేపు ఉంది. ఆ పీజీఆర్ఎస్లో కలెక్టర్ గారికి ఈ సమస్యని అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని కలిసి ఈ సమస్యకు న్యాయం చేసేంత వరకు కూడా మేము కలెక్టర్ గారికి విన్నపించుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు రేఖా రవిరాఘవేంద్ర. ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను. గత కుడితే చెంపపళ్ళు పళ్ళు కదులున్నాయి రోజు. పైగా వృద్ధ మహిళ, ఎస్సీ మహిళ, దళిత మహిళ ఈ రకంగా చేయడము సిఐ గారికి ఎంతవరకు న్యాయము, అది ఎంతవరకు సబబని ఈరోజు మేము ఈ యొక్క దళిత సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో దీన్ని ఆయన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గౌరవ
ఎస్పీ గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకనంటే సమాజంలో దళితులు అనేవారు అనగదొక్కబడి న్యాయానికి దూరంగా ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ యొక్క పోలీస్ స్టేషన్లోనూ లేదా అధికారులను సంప్రదిస్తారు, అధికారుల దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి ఈ విధంగా దాడులు చేసినప్పుడు అధికారుల దగ్గరికి మా పేదలు ఎలా వెళ్తారని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. మాదిగా మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు అంబేద్కర్ భవన్లో దళిత సంఘాల ఐక్యవేదిక ఈరోజు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు గత 20 రోజుల నుంచి కూడా ఒక దళిత మహిళని ఫిఫ్త్ డౌన్ సిఐ గారు ఒక సివిల్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి దారుణంగా కొట్టడం జరిగింది. ఇది దళిత సంఘాలు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. అయినా కానీ ఎవ్వరూ దాని మీద రెస్పాన్స్ లేదు. కలెక్టర్ గారికి ఇచ్చారు, ఎస్పీ గారికి ఇచ్చారు, ఎవరికి ఇచ్చినా ఆంగ్మడుకు న్యాయం జరగట్లేదు. ఎందువలన దళితులంటే అంత చులకన, దళితులంటే మాలామాదిగలంటే అంత కేర్లెసా? అంటే మేము మనుషులు కాదా? మేము ఫిఫ్త్ డౌన్ సీఏ గారి దగ్గరికి దళిత నాయకులు ఎన్నిసార్లు పోయినా ఆయన మొహం చిట్లించుకున్నాడు. కేసు పని మీద మేము వెళ్ళినప్పుడు మేము సంఘాలు పెట్టుకొని దళితుల కోసం పోరాటం చేసేవాళ్ళమి, రాష్ట్ర స్థాయిలో పనిచేసేవాళ్ళం. మేము రాష్ట్ర స్థాయిలో పనిచేసే వాళ్ళు వెళ్తే కనీసం కొద్దిగా కూడా గౌరవం అనేది ఇవ్వను. ఆయన కూర్చోమని కూడా చెప్పను. ఆయన మేము మొత్తం జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా పోలీస్ స్టేషన్లు తిరుగుతాం, అందరినీ చూసాం. కానీ ఫిఫ్త్ డౌన్ సీఏ గారిని మటుకు ప్రత్యేకంగా చూసాం. ఎందుకంటే దళితులంటే ముందు చులకన భావన ఆయనకి. ప్రతి లీడర్ కూడా సమస్య వస్తే పోవడం మానేశారండి. ఎందుకంటే మేము రాలేం, ఆయన వచ్చినా మాకు పనిచేయడు, సమాధానం చెప్పడు, ఎందుకు అవసరం లేదు అనేసి పోవడం మానేశాం. మేము దళితులవి పోవడమే సుస్థిరానికి మానేశాం. ఒక 200 మంది జనంతో ఇది కొంచెం ఘనంగా చేయకపోతే, గట్టిగా చేయకపోతే చర్య తీసుకున్నట్టు కనిపించట్లేదు. కాబట్టి నీ తల్లిని ఎవడైనా కొడితే నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు సహిస్తావా? నువ్వు భరిస్తావా? ఆమె మనిషి కాదా? ఆ మహిళ కదా? ఆమెను నువ్వు నీ తల్లిని చూసుకోలేవా? ఆమెను ఇష్ట ప్రకారం తిట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఆమెను చేంజ్ చేసుకుంటావు. ఎవడిచ్చాడు నీకు అధికారం? ఎవడిచ్చాడు నీకు రైట్? నేను ప్రశ్నిస్తున్నాను మిస్టర్ సిఐ, ఎవడిచ్చాడు నీకు అధికారం? నువ్వు కూడా ఒక అధికారి కింద పోలీస్ ఆఫీసర్. మరి నువ్వు అంత అమానుషంగా ప్రవర్తిస్తే నిన్ను ఊరకే ఆ సీట్లో కూర్చోబెట్టాం. మేమందరం పంతంతో ఉన్నాం. నిన్ను సస్పెండ్ చేసేంత వరకు మేము